ఎవరు ఏం చేయాలి సోదరు? పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, అన్నీ ఉన్నాయి ఆయనలో. ఆ పరిశుద్ధాత్ముడి యొక్క పని ప్రియులరా, మనలందరినీ పెండ్లి కుమార్తెగా తయారు చేసి ఆయన రాకడ కొరకు మనల్ని మండిస్తూ ఆయన ఎదుట నిలబడి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి శక్తినిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. చప్పలు కొట్టడం ఒకసారి. హల్లెలూయా. ఈ వాక్యం అనే నూనె, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి నూనె చేత మన హృదయాలు ఎప్పుడు నింపబడుతూ ఉండాలి, మన మనస్సు ఎప్పుడు నింపబడుతూ ఉండాలి, మన తలంపులు ఎప్పుడు నింపబడుతూ ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం దేవుని కొరకు ప్రకాశమానమైన దేదీప్యమానమైన దీపాల వలె మండుతూ ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మండుతున్న దీపాలు ఎన్నడూ కూడా ఆరిపో. సుడిగాలులైనా పెనుగాలులైనా ఎన్ని వచ్చినా కానీ ఈ దీపానికి ఏవి కూడా ఆరప